ఏం చేత నీకు దండం పెట్టి నువ్విచ్చిన మందు కూడా నేను బాగుపడ్డానని చెప్పాడు. అంత మాత్రం చేత మీసం మీరు పెట్టకు అని ఎవరండి చెప్తారా? మనం ఎవరికైనా చూస్తాం, మనం ఎంతమంది డాక్టర్లు ఎంతమంది గొప్పవాళ్ళం అనుకుంటాం. ఇంకొక డాక్టర్ గారు అమాయకంగా డాక్టర్లు మాస్టర్ ఐకే గారు ఎలా చెప్పారో చెప్తాను. ఒక ఆవిడ వచ్చి కూర్చుంది ఇలా శూన్యంలో చూస్తాను ఉంటుంది, ఏమీ చెప్పదు. ఏంటమ్మా ఏమి నీకు చెప్తాను నొప్ప, కడుపు నొప్ప, ఏడుపు వస్తుందా, దుఃఖమా, ఏమీ చెప్పదు. అలా తెలియగా కూర్చో. ఏమీ చెప్పకపోతే ఎలా చేస్తా ఉంటా? సిమ్టమ్స్ ఏమో చెప్పకపోతే ఎలాగా? లేకుండా ఎందుకు వచ్చేస్తారో అని విసుక్కుంటాడు. మాస్టర్ గారు ఏంటన్నారంటే, ఏమీ చెప్పకపోవడం కూడా ఒక చెప్పడం అని ఒక సిమ్టమ్ రా, వెళ్ళాడా ముందు వీడికి మందు వేయండి పిచ్చి డాక్టర్ అంటున్నాడు. ఈ పిచ్చి డాక్టర్ ముందు మందు వేస్తే సిమ్టమ్ చెప్పడానికి కొంచెం మందు వేయగా ముందు అలా తిట్టివాడు ఎవరైనా ఉంటారని డాక్టర్ని. ఎంత కాన్సెన్స్గా అనిపిస్తుంది. ఏమి చెప్పకపోతే ఎలా చెప్తాడు? ఆయన దేవుడా అనుకోమా? వైద్య శాస్త్రంలో అంత గొప్పతనం ఉందిట. అటువంటి సుశిక్షితులైనటువంటి డాక్టర్లని కానీ అక్కడికి వెళ్ళి పొట్టాలు కట్టి వాళ్ళని కానీ ఎక్కడ అహంకరించడానికి అవకాశం లేకుండా నిన్ను మందు అడిగాడంటే నీకు సహాయం చేయడానికి అడుగుతున్నట్టు అని చెప్పేటువంటి ఆర్గనైజేషన్స్ ఎన్ని చోట్ల ఉన్నాయండి. మీసాలు మెరుగేసే డాక్టర్లే తప్ప నేను మందు ఇవ్వడం నా చేతిలో మరి పోరాటంగా నా చేతి మాత్రం అయిపోతే అని డాక్టర్లు బాగా నేర్చుకునేటువంటి ఈ రోజుల్లో వాళ్ళకి సేవ చేయడం మీ అదృష్టం రా. నీ అదృష్టం కోసం వాడు వచ్చాడు, నీకు సహాయం చేయడం కోసం వాడు వచ్చాడు అని 1-10 సార్లు ఏ డాక్టర్లో అహం పెరగడానికి వీలు లేకుండా, ఏ సర్వీస్ చేస్తున్న వాళ్ళని అహం పెరగడానికి వీలు లేకుండా అలా ఉపన్యాసంలో మొట్టకాయ పెడుతూనే వస్తున్నానన్నారు. వాళ్ళు భరిస్తూనే ఉన్నారు, రియలైజేషన్ అవుతూనే ఉన్నారు. ఎంతమంది ఎన్ని మిరకల్స్ చేశారు మన డాక్టర్. ఒక్కడు కూడా నా వల్ల జరిగిందండి మాస్టర్ దగ్గర మాస్టర్ అని మంది ఇచ్చాను అని యథార్థం అదే, కానీ ఒప్పుకోవడం కష్టం. నిజం యథార్థం అదే, కానీ ఒప్పుకోవడం అనేటువంటి డాక్టర్ కష్టం కదా. ఇచ్చానని అనిపిస్తుంది కదా, ఇచ్చేది తగ్గింది, అలా ఇస్తే తగ్గలేదు, మన దగ్గరికి వచ్చే కనుక మనం పెద్దవాళ్ళం గొప్పవాళ్ళం అని అనిపిస్తుంది. దాన్ని సర్దడానికి ఎంత ప్రయత్నం చేస్తుంటారు. కొంచెం మాస్టర్లు అప్పుడప్పుడు చిరువులు వస్తూ ఉంటాయి, అది మన సహజమైనటువంటి విషయం. దాని గురించి పెద్ద బాధపడక్కర్లేదు, అది సర్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చదువుకోదాం రండి అని ఎవరో పాపం మంచి సినిమా తీసాడు, మంచి టైటిల్ అది. ఆ సర్దుకుపోవడం రండి అన్నది ఎంతో గొప్ప విషయం. నేను కోపం వస్తే మనిషిని కాదు, ఎవరు ఇప్పుడు మాత్రం మనుషులని ఎవరన్నా ఎవరు కోపం వస్తే ఎవరు ఆ పిల్లలే భరించడం లేదంటే వీడి డబ్బు మీద ఆధారపడిన వాళ్ళే భరించడం లేదు. మిగిలిన వాడు ఎవరికి కావాలండి? బస్సు ఎక్కాము, నేను కోపించడానికి అంటే ఎవరు పట్టించుకుంటాడండి? వాళ్ళ భాష వాళ్ళు చెప్తారు, మనకు అర్థం అవుతుంది, లేకపోతే భరించుకోవాల్సి వస్తుంది. మనం చేస్తున్నటువంటిది మనకి బాగోవడం కాకుండా ఇందాక చెప్తున్నట్టుగా ముందు వాడు బాగు, తర్వాత భార్య బాగు, ఆ తర్వాత పిల్ల బాగు, తర్వాత సమాజం బాగు. మనకి బాగోవడమే కాకుండా అది 10 మంది బాగోవాలనుకోవడం అనేటువంటిది. మనం ఎదగాల్సి ఉంటుంది ఈ డైరెక్షన్లో కాదు బాబు. హౌ ఎలా అదే చెప్తున్నాను. ఎలాగ మన బాబు వాళ్ళ బాబు కూడా అందరి చేత అనుమతించుకోవాలి. మనం ఇక్కడ సభలు పెట్టాం, సమావేశాలు పెట్టాం, అన్నదో మ్యాజిక్ పెట్టుకున్నాం, కవాలి చేసాం. మరి చుట్టుపక్కల వాళ్ళు మనం తప్పని కొట్టాం, కేకలు పెట్టాం. వాళ్ళకి ఎంతవరకు బాగుంటుందండి? మనకి ఇక్కడ బాగుంటుంది, కానీ అక్కడ బాగుంది. నిత్యం ఎక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంది, చుట్టుపక్కల వాళ్ళు బాగోదు కదా. వాళ్ళు బాధపడకుండా, వాళ్ళకి వినపడకుండా మనం ఆనందించుకోవడం అనేటువంటి తెలియాలి. వాళ్ళ దగ్గర నుంచి మనకి కంప్లైంట్ రాకుండా ఉంటారు. ఇది రెసిడెంట్స్ చుట్టూ ఉన్నారు, మనం అనేక రకాలుగా కేకలను పెడుతూ బాగుంది. సమయంగా మన ఆనందం మనం పొందాలి. అంటే స్పృహ, ఒంటి మీద స్పృహ. ఆ రెండోది సామాజిక స్పృహ. ఆ పెద్ద పెద్ద పదాలు నవరకాలు రాస్తుంటారు. సామాజిక స్పృహ ఉండాలి. సామాజిక స్పృహ అంటే ఏంటంటే సమాజం పట్ల నీ బాధ్యత కూడా నీకు తెలియాలి. వాళ్ళకి కూడా బాగుండేలాగా ప్రవర్తించాలి. ఆ ప్రవర్తన సత్ప్రవర్తన ఉండాలి. బాగు నీకొక్కడికి కాదు. తర్వాత పూజా విధానం దగ్గరికి వస్తే మన మాస్టరే
ఈ నీవే తప్ప తత్పరం మీద మనం పూజ చేస్తూ ఉంటాం కదా, ఆ పూజా విధానం దగ్గర కూడా అంటే జీవిత సన్నివేశంలో దైనందిన జీవితంలో కుటుంబంలో ఎన్ని రకాలుగా మాస్టర్ గారు స్పృశించినటువంటి విషయం లేదు. దానికి తెలుసా అనిపిస్తుంది మనం. అన్నీ ఆవిడ పెట్టాలి, కర్పూరం పెట్టాలి, అక్షంతలు పెట్టాలి, కుంకుమ పెట్టాలి, షోడశోపచార పూజకి కావాల్సినటువంటి పీట వేయాలి, ఉద్ధరణ పెట్టాలి, పంచపాత పెట్టాలి, చెంపు పెట్టాలి, నీళ్ళు పెట్టాలి. ఇన్ని పెడితే ఈయన ధోతి ఒకటి పట్టుకుని వచ్చి ఇలా మహా గట్టిగా పెట్టుకుని కూర్చునిపోయి ఇంకో గంటన్నర ప్రార్థిస్తాడు ఆ భగవంతుని. ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. వాళ్ళు పూజ చేస్తున్నట్టే ఇంటికి పది గడగడ లేకపోతే నాన్నగారు పూజ చేస్తున్నా అని పిల్లలకి ఎదమైంది, పెద్దలకి ఎదమైంది. ఎవరి మటు వాళ్ళు ఎప్పుడు అవుతుందో దిక్కుమాకి ఈ పూజ అన్నట్టుగా అందరూ బాధపడేలాగా వీడు పిలిచిపోయి చేస్తాడు. ఇంత ఆచమేశ్వర స్వహ నారాయణ స్వహ నారాయణుడు అక్కడ ఉంటాడు. పాపం అంటే నేను కాదు, అసలు నారాయణ వస్తాడు. వీడేదో భక్తిగా కూర్చున్నాడు కదా, బెల్లాలు అక్కడ పెట్టింది ఏమిటైపోయింది. ఆ నారాయణుడు ఉండాలని నన్ను తెలియదు, వాళ్ళ ఆవిడనో తెలియదు. ఎన్నిసార్లు చెప్పాలి ఇది ఇలా వాళ్ళ అని మర్చిపోతారు. ఏం చేయాలంటే గడగడలాడుతూ ఆ కళ్ళం ఏమిటో మర్చిపోయి అగ్గిపెట్టి పెట్టడం మర్చిపోయి పెట్టారు. అది పూజ కాదు. ఆ అగ్గిపెట్టి కూడా నువ్వే తెచ్చుకోగలిగితే, ఆ మంచినీళ్ళు కూడా నువ్వే తెచ్చుకోగలిగితే, ఆ పువ్వులు కూడా నువ్వే తెచ్చుకోగలిగితే, అరవకుండా కరవకుండా దేవుణ్ణి తిట్టకుండా ఆవిడకి శాస్త్రం వాడికి అష్టోత్తరం ఎందుకు వచ్చింది అనుకోకుండా చెయ్యగలిగితే అని మాస్టర్ గారు చెప్పారండి. ఎవరండి జీవిత సన్నివేశాలు ఇవి సొంత డైలాగులు మాస్టర్ గారు. ఇందులో నా సొంతం ఏం లేదు, నా కమిషన్ ఏం లేదు. 30 సంవత్సరాలు ఉత్తపిండాలు పెట్టుకొని శివ పంచాయతనం చేయకుండా వాడు మంచిగా మొక్కడు అలా 1 గంట వరకు చేస్తాడండి. అప్పుడు వచ్చి కూర్చుంటాడు. ఇంకా తగలాయి అంటాడు. 37 సంవత్సరాలు ఆ తగలేస్తుంది. వీడు తింటాడు. పిండా కూడా తప్పది పోయిన అవ్వదు. ఎందుకండి ఆ రుద్రాభిషేకం 11 సార్లు రుద్రాభిషేకం అవ్వకుండా నేను ఎప్పుడైనా మంచినీళ్ళు తాగానా? ఇలాంటి సన్నివేశాలు కొంచెం తక్కువగా పల్లెటూళ్ళలో బోర్డు మంది ఉండేవారండి. మడి గురించి కాలిపోయేవారు, కాల్చేసేవారు కూడా మూర్ఖత్వంతో ఉండేవారు. ఆచారాలు వ్యవహారాలు ఎంత దౌర్భాగ్యంలో వస్తాయో మాస్టర్ గారు మాటలు చెప్పుకోవాలంటే, వాళ్ళ నాన్న చదివి పెడుతూ ఉంటే పిల్లి వచ్చేస్తుంది. అరే ఆ పిల్లి వచ్చేస్తే తొందరనుకుంటే మంచిది కాదు, దాచంతా అంటే దాన్ని తీసుకెళ్ళి ఒక గదిలో కట్టించి ఆ ఆర్తి మీద పెడుతూ ఉండేవారు. ఆ పెడుతుంటే ఈ కుర్రాడు అలాగా అలవాటైంది. పిల్లిని తెచ్చి అక్కడ ఆ తర్వాత పిల్లి తెచ్చి వాళ్ళ నాన్న పోయి వాడు ఆర్థిక వీడు పెట్టవలసి వచ్చింది. అయితే వీడికి అర్థమైంది ఏంటంటే పిల్లిని తెచ్చి అక్కడ కట్టి అప్పుడు పెట్టాలి. ఊరంతా వెతికి ఆ పిల్లిని తెచ్చి ఆ కట్టి అప్పుడు పట్టడం మొదలెట్టాడు. అంత దరిద్రం ఒకటి ఆచారాలు మనకి నవనవాల్లో పట్టిస్తూ ఉన్నాయి. పూజల పట్ల మనం వీటి పట్ల మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో ఎత్తి చూపెట్టి మనని చిన్న విషయాలు చెప్తున్నారండి. భారత రామాయణ ఇతిహాస గ్రంథాలు రహస్యము చెప్పడం కాదు, దైనందిన జీవితంలో చిన్న విషయాల్లో ఎంత చక్కగా ఎంత అద్భుతంగా మాస్టర్ గారు ఇస్తున్నారంటే అది చాలా తక్కువ. నేను గురువుని, నేను బేసిపోయి చాలా డెప్త్ సబ్జెక్ట్ ఇది అని మొదలుపెట్టి చెప్పాలి. మన ఇళ్లలో మన సంసారంలో మనకు ఉండేటువంటి జోకులతో చక్కగా నవ్వుతూ ఆహ్లాదంగా ఎలాంటి విషయాలు చెబుతారంటే ఆత్మ పరమాత్మ విషయాలు చెప్పిస్తారు. ఎక్కరాల కృష్ణాచార్య గారి సాంప్రదాయం అమరారావు గారు కంటిన్యూ చేస్తున్న సాంప్రదాయం అది ఎక్కడ జరగదు. మీ ఇష్టం. మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. నా ద్వేషి ఎవరిని ద్వేషించొద్దు. నారద భక్తి సూత్రాల్లో మాస్టర్ గారు పదే చెప్పారు. మన గురువు గొప్ప, వాళ్ళ గురువు తక్కువ వద్దు అలాంటి ఆలోచన ఉంటారు. ఇంత అందరిలోనే అంతర్యాన్ని చూడండి, అందులో దేవుని చూడండి ఉంటారు. ఇంత విన్నాక చెప్పి ఏడిసినట్టు ఉందన్నాడు అనుకుంటా సంతోషం. ఇంతమంది నవ్వారు, ఎదురంతా బాగుంటుందా? నువ్వు చెప్పిన నారాయణ గారు వేసినట్టు ఉందంటే వాడు నాకు విరోధి కాకూడదు. వాడిలో కూడా వాసుదేవుడు చూడగలిగితే
బాయిలో నచ్చకుండా వేసి వెళ్ళిపోతున్న టైంలో కూడా నేను వాసుదేవుని చూడగలిగితే నా జన్మ ధన్యమైనట్టు. అంటే ముందు అక్కడ సాధన ఆరంభం అవ్వాలి. ఇంకెప్పుడు కోపం ఎవరి మీద ఉంటుందండి? ఉండదు. అందుకని 150 మంది ఉంటే కానీ నేను 170 మైకు అని ముందులో ఉంది. ఆ తర్వాత 100, ఆ తర్వాత 50. మాస్టర్ గారికి 100 మంది ఉంటారు. మాస్టర్ మీ సభ కౌరవులు వస్తారు, నా సభకు పాండవులు వస్తారు. ఆ తర్వాత ఇంకా ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయి కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయి ఈయన దగ్గర కూడా ఆగలేకపోయారు. ఆ సైన్యం దూరంగా పెట్టి ఇటు సైన్యం దూరంగా ఒకడికే చెప్పాడు. అయితే నేను పురాణం చదువుకుని ఒకడొచ్చినా చదివిస్తాను. ఎందుకంటే నేను కృష్ణుడిని అంటే కృష్ణుడు చెప్పింది ఎందుకు అలా చేశారంటే ఆ తర్వాత కృష్ణాచార్యులుగా వచ్చినా తర్వాత అమరాలుగా వచ్చినా నీకు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడే ఎవరో తెలియదు మనకి. ఆయనకి ఎవరో ఒకరిద్దరు దొరికారు మనకు కనిపెడుతున్నారు, కానీ ఇంకెంతమంది ఉంటారో మనకు తెలియదు. అంటే మామూలుగా లెక్కలు వేసుకుంటే టిఫిన్ దగ్గర లెక్క వేరుగా ఉంటుంది, భోజనం లెక్క వేరుగా ఉంటుంది, ఉపన్యాసం దగ్గర. ఆఖరికి ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఎంతమంది మిగులుతారో ఆ లెక్క వేరుగా ఉంటుంది. ఎక్కడికెక్కడ జారిస్తుంటారో ఎవరికో అనుకుంటారు. తప్పని నేను అంటాను లేదు, జరుగుతున్న విషయం చెప్తాను. ఏది తప్పేం కాదండి, అది సహజమైనటువంటి విషయం లోకరి. అదే ఆ మొత్తం వాంగ్మయం అంతా తీసుకొచ్చి చిన్న మాటల్లో చిన్న మనకు అర్థమయ్యేటువంటి దైనందిన జీవిత విశేషాల్లో మాస్టర్ గారు చెప్పి మన సంసారాల్లోకి వచ్చి చెబుతుంటారు. అందుకు మనం బాగా హత్తుకుంటూ ఉంటాం. నద్వేషి ఇంత 18 సూత్రాలు చెప్తుంటే కృష్ణాచార్య గారు ఆయన చెప్పిన మాట్లాడి ఆ పొల్లయ్య చెప్పాడండి, ఏడిసినట్టు చెప్పాడు పతంజలి. అన్నరాదు నీ ముఖాన్ని పొద్దు పొడవలేదు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పాడు. ఒకసారి అండి నేను ఒక పుస్తకం చదువుతున్నాను, నాలో ఏదో ఆవేశం వచ్చేసింది. ఈ మేషాల కోసం పరిగెట్టాను, అమ్మారావు ఇంటికి పరిగెట్టే లేరన్నా. అర్థం చేసుకోవడం కష్టం, కానీ అంత సులువుగా దొరికే మనిషి కాదండి. యథార్థం దొరకడం ఒక అదృష్టం. ఆయన సంకల్పిస్తే కానీ నాకు దొరకదు. అక్కడికి వెళ్తే లేదు, ప్రెస్కి వెళ్తే లేరంటే మళ్ళీ బండి పరిగెడితే లేదంటే ప్రెస్ దగ్గర ఉన్నారని ఎవరో కసిరితే మళ్ళీ ప్రెస్కి వెళ్ళాను. ఏమిటా అంత ఏం హడావిడిగా వచ్చి ఏమో మునిగిపోయాను. కృష్ణాచార్య గారు చెప్పింది మనం ఒక్క పిసర కూడా చెప్పలేకపోతున్నామంటే నేను ఆ విషయంగా చెప్తాను. నీ గొప్పదాకా నా జీవితం అంతా అదే కదా, ఏమిటి నేను ఏమి చదువుతున్నాను, ప్రశ్న చదువుతున్నాను. అందులో ఒక చోట ఏ పేజీలో ఉన్నావు అన్న, ఇంటికి వెళ్ళి మరొక 4 పేజీలు చదువు, నిలబడమల్లే కూర్చోమని వెళ్ళిపోయాను. మళ్ళీ పుస్తకం తీసి ఆవేశంగా చదవమ్మా. నువ్వు ఆవేశపడతావు. ప్రకృతి ఎవరికి ఎప్పుడు ఎంత నేర్పాలో దానికి తెలుసు, నేర్పుతావు. నువ్వు నేర్పించేవు కాదు, నువ్వేం బాధపడుకో, నువ్వు బాగుపడు ముందు చాలు అని ఉన్నాయండి. ఇలా కూడా చెబుతాను. అప్పుడు నుంచి ఆవేశాలు పోయింది. అంటే లోకాన్ని ఉద్ధరించేద్దాం అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఆయన ఉపన్యాసం ఏంటంటే నువ్వు ఏదో ఇలా గట్టిగా నడమ్మా ఓ 2 రోజుల పాటు ఏదో ఉద్ధరించా, ఏదో ఆవేశం వచ్చేస్తుంది, ఏదో పూనిచ్చినట్టు. అప్పుడప్పుడు నన్ను అంటుంటారు కదా, మా శ్రీకి గారు పూనిచ్చారు, ఏదో పంచగట్ల కంటే లాడ్జీ వెళ్తే అలా అనిపిస్తుందా చాలా నాకు అనిపిస్తుంది. మామూలు వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు, మా పక్కన ఉన్నారు. అలాగా ఆ సన్నివేశం మాస్టర్ గారు చెప్తుంది. తర్వాత మాస్టర్ కోపం గురించి, కోపం చేయ కృష్ణాచార్య అని ఓ 10 సార్లు ముందు బోధ పెట్టుకుని కూర్చుంటారు. దినపత్రిక విలేకరు కూడా వచ్చేస్తాడు. అయ్యా నమస్కారం అండి, మీరేనా కృష్ణాచార్య గారు? బోర్డు చూసేవారా? బోర్డు చూసానండి. అంటే తమ కోపాన్ని చేయించారు, బోర్డు సరిగ్గా చదివారా అంటే బోర్డు చాలా మంది పెడతారండి, నిజంగానే మీరు కోపం చేయించారా అది అడగడానికి వచ్చాను. తెలుసుకుంటారా? తెలుసుకోకుండా
నేను ఎవరో తెలుసా నీకు, ఇప్పుడు తెలిసిందండి అని వాడు వెళ్ళిపోతాడు. మొత్తం అంతా రాసేస్తాడు. ఇంకా కోపానికి ఆయన నాకు దండాలు పెట్టేస్తున్నాడు. నీ సెలవు అయితే నేను ఆపిస్తాను. నేను కోపం రాలేదు, నవ్వుతున్నాను. ఏం సోదరా, సిద్ధమా? సిద్ధమా? జై శ్రీరామ్.